జెర్రీ మరియు జెర్మీ తమ తల్లిదండ్రులతో స్విట్జర్లాండ్కు వచ్చారు. వాళ్లకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వారు తొలిసారిగా స్కీయింగ్ నేర్చుకోబోతున్నారు. వాళ్ళు హోటల్ దగ్గర ఒక కుక్కను కలిశారు, పేరు బ్రావో. ఆ కుక్కతో వారు వెంటనే స్నేహితులైపోయారు. తరువాత రోజు వారు స్కీయింగ్ గేర్ నేర్చుకోవడానికి వెళ్లేవారు. మొదటిసారి వారు స్కీయింగ్ చేస్తుండగా కొన్నిసార్లు పడిపోయారు, కానీ కొద్దిసేపట్లో స్కీయింగ్ ఎలా చేయాలో నేర్చేసుకున్నారు. ఒక ఉదయం వారు తొందరగా మైదానానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. చాలా ఆనందంతో వాళ్ళు స్కీయింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ మంచు కొండ దిశగా స్కీయింగ్ ప్రారంభించారు. అప్పుడు జెర్మీ వెళ్లే దిశగా కొండవైపు నుంచి కొంత శబ్దం విన్నది. అకస్మాత్తుగా తాను తిరిగి చూసేసరికి ఒక భారీ మంచు రాయి వాళ్ళవైపు కదులుతుంది. తీవ్రమైన మంచు తుఫాను వచ్చింది. ఆకాశం నల్లగా మారింది. జెర్రీ మరియు జెర్మీ కనబడడం లేదు. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తక్షణమే రెస్క్యూ టీంని పిలిచారు. రెస్క్యూ టీం హెలికాప్టర్తో వచ్చింది. బ్రావో ముందుకెళ్లి బురదల్లో పరిగెత్తుతూ వారికి దారి చూపించాడు. ఒక చెట్టు కింద జెర్రీ మరియు జెర్మీ ఒత్తిడిగా కూర్చుని ఉన్నారు. బ్రావో అక్కడికి పరిగెత్తాడు. రక్షణ దళం కూడా అక్కడికి వచ్చారు. పిల్లలను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఆనందంగా హత్తుకున్నారు. బ్రావో కథానాయకుడిగా నిలిచాడు.